హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి పవర్ బ్యాంక్ అన్బాక్స్ చేయబోతున్నాం. పవర్ బ్యాంక్ అందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి తెలిసినటువంటి గ్యాడ్జెట్. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ, ఛార్జింగ్ అందుబాటులో లేనప్పుడు కానీ, ఏదైనా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ మనకి పవర్ బ్యాంక్ చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది ఈ పవర్ బ్యాంక్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పవర్ బ్యాంక్స్లో కూడా ఒక మంచి పవర్ బ్యాంక్ని మన ఛానల్లో అన్బాక్స్ చేద్దామని ఒక మంచి పవర్ బ్యాంక్ తెప్పించానండి. ఇది డ్యూరసెల్ కంపెనీ నుంచి. డ్యూరసెల్ అంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. హై పవర్ అని అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు చూస్తూ ఉంటారు, డ్యూరసెల్ యాడ్ కూడా చూస్తూ ఉంటారు. ఈ డ్యూరసెల్లోనే కొత్తగా లాంచ్ అయినటువంటి మోడల్ ఇది. 20,000 mAh పవర్ కలిగినటువంటి డ్యూరసెల్ పవర్ ప్యాక్ అండి. 2 years వారంటీతో వస్తుంది. న్యూలీ లాంచ్డ్ మోడల్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, దీని యొక్క డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని ఇది మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఒకసారి. మార్చ్ 2023 దీని యొక్క కాస్ట్ని, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మార్చ్ 2023 మీరు చూడొచ్చు. కాబట్టి ఈ మధ్య కొత్తగా లాంచ్ అయినటువంటి ఈ ప్రోడక్ట్ గురించి ఒకసారి మన ఛానల్లో చెప్దామనేటటువంటి ఉద్దేశంతో నేను కూడా త్వరలో చేయబోయేటటువంటి ఒక ట్రిప్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ పవర్ బ్యాంక్ తీసుకురావడం జరిగింది. ఆ ట్రిప్కి సంబంధించిన వివరాలన్నీ కూడా నెక్స్ట్ మన ఛానల్లో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ని అన్బాక్స్ చేద్దాం. సో గమనించినట్లయితే ఇక్కడ దీని యొక్క స్పెసిఫికేషన్స్ రాయబడి ఉన్నాయి, ఒకసారి గమనించండి. 3 డివైజెస్ని ఒక్కసారే ఛార్జ్ చేయొచ్చు. 2 యూఎస్బీల ద్వారా, అదేవిధంగా ఒక టైప్ సి ద్వారా 3 డివైజెస్ని ఒక్కసారే ఛార్జ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కలిగి ఉంది. అదేవిధంగా ఓవర్ వోల్టేజ్ నుంచి, ఓవర్ టెంపరేచర్ నుంచి ప్రొటెక్షన్ ఉంది దీనికి. మనము ఏదైనా ఆటో డిటెక్ట్ ఆఫ్ కనెక్టెడ్ డివైజెస్ని కనెక్ట్ చేసిన వెంటనే అది ఆటో డిటెక్ట్ చేసి దానికి తగినటువంటి వోల్టేజ్తో దాన్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫెసిలిటీస్ కలిగినటువంటి ఈ మంచి పవర్ బ్యాంక్ డ్యూరసెల్ నుంచి వస్తుంది. డ్యూరసెల్ పవర్ బ్యాంక్. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. ముందుగా సీల్ని బ్రేక్ చేద్దాం. ఇక్కడ మీకు సీల్ ఉంటుంది. ఈ సీల్ని బ్రేక్ చేసినట్లయితే, ఆల్రెడీ నా దగ్గర ఒక పవర్ బ్యాంక్ ఉంది, శాంసంగ్ పవర్ బ్యాంక్. కాకపోతే ఇది వైర్లెస్ పవర్ బ్యాంక్. యాక్చువల్లీ శాంసంగ్ వైర్లెస్ పవర్ బ్యాంక్. ఇది 10,000 mAh మాత్రమే, కాకపోతే వైర్లెస్ పవర్ బ్యాంక్. ఇది సరిపోవట్లేదనే ఉద్దేశంతో ఒక మంచి పవర్ బ్యాంక్ కోసం చూస్తూ ఉంటే చాలా రివ్యూస్ చూసిన తర్వాత ఈ పవర్ బ్యాంక్ని చాలామంది నాకు రికమెండ్ చేయడం జరిగింది. తద్వారా ఈ పవర్ బ్యాంక్ని తెప్పించడం జరిగింది. దీంట్లో వారంటీ గైడ్ సంబంధించినటువంటి చిన్న పేపర్, అదేవిధంగా ఒక బాక్స్లో ఒక పెద్ద బాక్స్, ఒక చిన్న బాక్స్, ఈ విధంగా ఉండడం జరిగిందండి. వీటిని ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ముందుగా పెద్ద బాక్స్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. పెద్ద బాక్స్లో మీ అందరికీ తెలిసినట్టుగానే దీంట్లో పవర్ బ్యాంక్ ఉంటుంది. చాలా బాగుందండి పవర్ బ్యాంక్. మ్యాట్ ఫినిష్తో వస్తుంది. పైన డ్యూరసెల్ అని కంపెనీ పేరు రాసింది. పైన సిల్వర్ ఫినిషింగ్. అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాటరీ పర్సంటేజ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి, 2 యూఎస్బి అవుట్ పోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒకటి టైప్ సి ఉంది, అదేవిధంగా ఇంకొకటి యూఎస్బి. ఈ రెండింటి ద్వారా మనము ఛార్జ్ చేయొచ్చండి. మరియు టైప్ సి ద్వారా అవుట్పుట్ కూడా పొందొచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేవి 2 టైప్ ఏ పోర్ట్లు, అదేవిధంగా ఒక టైప్ సి పోర్ట్ ద్వారా మనం అవుట్పుట్స్ని పొందొచ్చు. సో 3 డివైజెస్ని అట్ ఏ టైం మనం ఛార్జ్ చేయొచ్చు. సిల్వర్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇక్కడ పవర్ బటన్ ఉంది చూడండి సైడ్కి. కొత్త మోడల్ లాంచ్ చేశారు. ఇక్కడ సైడ్కి పవర్ బటన్ ఉంటుంది. ఈ సైడ్ పవర్ బటన్ని ఇలా ప్రెస్ చేయగానే ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉందో ఇక్కడ చూపిస్తుంది. మీకు బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది, చూస్తున్నారు కదా. రైట్, ఇలా బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. సో పవర్ బ్యాంక్ చూస్తే చాలా స్లిమ్గా ఉందండి. 20,000 mAh బ్యాటరీస్ పవర్ బ్యాంక్స్ మీరు చూసే ఉంటారు. ఎంఐ పవర్ బ్యాంక్ కూడా చూసే ఉంటారు. ఎంఐ పవర్ బ్యాంక్తో పోలిస్తే ఇది చాలా స్లిమ్గా ఉందండి.
చాలా స్లిమ్ మీరు చూడొచ్చు. సో అదేవిధంగా రెండవ దీంట్లో ఏముందో చూద్దాం. రెండవ చిన్న ప్యాక్లో ఒక డేటా కేబుల్ ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మనము సెల్ ఫోన్కి ఛార్జ్ పెట్టేటటువంటి ఎలాంటి ఈ విధమైనటువంటి ఛార్జ్ పెట్టేటటువంటి ద్వారా ఛార్జర్స్ ద్వారా మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, రైట్. ఇక కేబుల్ కూడా చాలా బ్రీడెడ్ కేబుల్ అండి, చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కేబుల్. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఇవి దీంట్లో వచ్చేటటువంటిది ఒక వారంటీ గైడ్ అండ్ డ్యూరెసెల్కి సంబంధించినటువంటి వివరాలతో ఒక వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ ఇవ్వడం జరిగింది. సో ఇది డ్యూరెసెల్ బ్యాటరీ. ఇది 2 సంవత్సరాల వారంటీతో 20,000 mAh పవర్తో రాబోతోంది. వచ్చింది కొత్త మోడల్. 3 డివైజెస్ని ఒక్కసారే ఛార్జ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన 20,000 mAh కెపాసిటీ కలిగినటువంటి మంచి డ్యూరెసెల్ పవర్ బ్యాంక్ అండి. డ్యూరెసెల్ కంపెనీ పైన నమ్మకంతో ఈ పవర్ బ్యాంక్ని తెప్పించడం జరిగింది. నేను కొన్నాళ్ళు వాడిన తర్వాత దీని గురించినటువంటి రివ్యూ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్బాక్స్ చేసి ఫస్ట్ రివ్యూ చేసినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ డ్యూరెసెల్ పవర్ బ్యాంక్. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోల కోసం చూస్తూ ఉండండి టెక్నో సైన్స్ క్లబ్. మీ విలువైనటువంటి సలహాలను, సందేహాలను క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.